హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో మనకి మరొక న్యూ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణకి సంబంధించినటువంటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. వెల్ఫేర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన ఈ తెలంగాణ డిపార్ట్మెంట్ నుంచి కొత్తగా ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఇందులో మనకి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. సో చివరి వరకు చూసి అప్లై చేయండి. తెలంగాణ సంక్షేమ శాఖ నుండి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్జీబీటీ టీచర్స్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే వార్డెన్స్కి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 42 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులన్నింటినీ కూడా టెంపరీ బేసిస్ మీద రిక్రూట్ చేస్తున్నారు. శాలరీస్ అయితే చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. సో అప్లికేషన్స్ ఆర్ కాల్డ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, secondary grade basic trained teachers, physical education teachers to work temporarily in government residential schools for hearing handicapped and visually handicapped, and wardens to work temporarily in government homes and hostels working for disabled persons functioning under control of the Department for the Welfare of Disabled and Senior Citizens కి సంబంధించి వారు ఎవరైతే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో సో వారి దగ్గర పనిచేయడానికి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో టెంపరీ బేసిస్ మీద 6 months పాటు పనిచేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి శాలరీస్ ఒకసారి చూసుకున్నట్లయితే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి 35,000 రూపీస్ శాలరీ అయితే ఇస్తున్నారు. ఎస్జీబీటీ టీచర్స్కి సంబంధించి 30,000 రూపీస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి 30,000 రూపీస్ ఇస్తున్నారు. ఇంకా వార్డెన్స్కి సంబంధించి 35,000 రూపీస్ శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి ఉన్నటువంటి 15 వేకెన్సీస్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో ఇక్కడ 3 పోస్ట్స్ ఈచ్ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అట్ కరీంనగర్ అండ్ మహబూబ్ నగర్కి సంబంధించి, అలాగే 3 పోస్ట్స్ ఈచ్ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అట్ కరీంనగర్ అండ్ మిర్యాలగూడ అండ్ ఆల్సో హైదరాబాద్ అని చెప్పేసి ఈ లొకేషన్స్లో పనిచేయడానికి సంబంధించి ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు పనిచేయడానికి ఈ 15 పోస్టులని టీజీటీకి సంబంధించి సపరేట్ చేయడం జరిగింది. ఇంకా ఎస్జీబీటీ టీచర్స్కి సంబంధించి కూడా 15 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఇందులో 3 పోస్ట్స్ ఈచ్ వచ్చేసి మనకి ఇక్కడ కరీంనగర్ అండ్ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేయడానికి ఇక్కడ మనకి వేకెన్సీస్ని సపరేట్ చేశారు. అలాగే 3 పోస్ట్స్ ఈచ్ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి కరీంనగర్, మిర్యాలగూడ, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇంకా పీఈటీస్కి సంబంధించి చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి కదా, సో 1 పోస్ట్ ఈచ్ ఇన్ కరీంనగర్ అండ్ మిర్యాలగూడ హీరింగ్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేయాలి. తర్వాత వార్డెన్స్కి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి కదా, సో 5 పోస్ట్స్ వచ్చేసి హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించి 5 పోస్ట్స్ ఈచ్ మనకి ఇక్కడ సపరేట్ చేశారనమాట. సో ఈ విధంగా మనకి టోటల్ 42 వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి మస్ట్ పొసెస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ యూనివర్సిటీ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏదైనా డిగ్రీతో పాటు బీఈడీ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అలాగే ఎస్జీబీటీ టీచర్స్కి సంబంధించి మస్ట్ హ్యావ్ పొసెస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ విత్ 1 year ట్రైనింగ్ ఇన్ టీచింగ్ ది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి అట్లీస్ట్ 1 year టీచింగ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి, హియరింగ్ హ్యాండిక్యాప్డ్కి మీరు టీచింగ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. పై పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు టీజీటీ పోస్ట్కి, బట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో దీనికి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి చూసుకున్నట్లయితే మస్ట్ పొసెస్ ఏ డిప్లొమా ఆర్ ఏ సర్టిఫికేట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. డిప్లొమా కలిగి ఉన్న లేదా ఏదైనా ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇంకా వార్డెన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అండ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏదైనా డిగ్రీ కలిగి అలాగే బీఈడీ కలిగి ఉన్నట్లయితే
ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంఏ సోషల్ వర్క్ కానీ, లేదా ఎంఏ సోషియాలజీ కానీ, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ చేసినా అప్లై చేయొచ్చు. దీనితో పాటు మస్ట్ హ్యావ్ డిఎడ్ కూడా కలిగి ఉండాలని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. లేదా బీఈడి కూడా కలిగి ఉండొచ్చు. సో ఇలా క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ చేయడానికి సంబంధించి మీరు దీనికి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు, మిమ్మల్ని తీసుకుంటున్నారు. అది టీజీటీ అయినా, ఎస్జీబీటీ అయినా, ఇంకా మిగిలినటువంటి పోస్టులు ఏమైనా కూడా మనకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ అయితే చేయాలి. సో 18 నుంచి 44 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ 1/7/2022 నాటికి ఈ పర్టికులర్ ఏజ్ అయితే కలిగి ఉండాలని డీటెయిల్స్లో ఇచ్చారు. సో అప్లికేషన్ పెట్టుకునేటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి టీచింగ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే సెలక్షన్లో ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. రిటైర్డ్ టీచర్స్ మే ఆల్సో అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ టీచర్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో రిటైర్ అయినటువంటి టీచర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీస్ అయితే చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ 6 months పాటు పనిచేయాల్సి ఉంటుంది. టీజీటీకి సంబంధించి అలాగే ఎస్జీబీటీకి సంబంధించినటువంటి టీచర్స్ వచ్చేసి కరీంనగర్ అండ్ మహబూబ్ నగర్కి సంబంధించిన విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేయాలి. అదే మనకి ఇక్కడ టీజీటీ అండ్ ఎస్జీబీటీ టీచర్స్కి సంబంధించి అలాగే మనకి ఇక్కడ ఏవైతే మనకి హియరింగ్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పనిచేయాల్సి ఉంటుంది కరీంనగర్, మిర్యాలగూడ అండ్ హైదరాబాద్లో. అలాగే మనకి ఇక్కడ వార్డెన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి సీనియర్ సిటిజన్స్ అలాగే వెల్ఫేర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్కి సంబంధించి అలాగే మిగిలినటువంటి హాస్టల్స్ అండ్ హోమ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు పనిచేయాలి. సో లైక్ మనకి ఇక్కడ రంగారెడ్డికి సంబంధించి ఇంకా ఇతర పర్టికులర్ ప్లేసెస్లో పనిచేయాల్సి ఉంటుంది హైదరాబాద్కి సంబంధించి. సో ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని ఇది మెన్షన్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీ అయితే లేదు. సో నో ఫీ అనమాట. ఆఫ్లైన్లో మీరు ఒక అప్లికేషన్ అయితే పంపించాలి. సో ఫుల్ నేమ్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి, మీకు సంబంధించినటువంటి ఫాదర్ ఆర్ హస్బెండ్స్ నేము, అలాగే మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, పర్మనెంట్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి, మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక న్యూ నోటిఫికేషన్ వచ్చింది. టెంపరీ బేసిస్ మీద క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.